వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, హాజరైన మైనంపల్లి హనుమంతరావు, సుధీర్ రెడ్డి, నక్కా ప్రభాకర్ గౌడ్, తోటకూర వజ్రేష్ యాదవ్. మొత్తం బోడుప్పల్ కార్పొరేషన్ లో 28 మంది కార్పొరేటర్లు ఉండగా మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ గైర్హాజరు మినహా 26 మంది తోటకూర అజయ్ కి మద్దతుగా నిలవటంతో మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తోటకూర అజయ్ యాదవ్, 22 మంది సభ్యుల మద్దతుతో డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త స్రవంతి కిషోర్ గౌడ్. మేయర్, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో తై బజార్ని రద్దు చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. కార్పొరేషన్ కు సంబంధించిన సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు కేటాయించి గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. ఈ రోజు నుండి బోడుప్పల్లో తాయ్ బజార్ వసూళ్లు ఉండవని స్పష్టం చేశారు. ఏకవచంగా నన్ను ఎన్నుకున్నారు. అందరు కార్పొరేటర్కి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మి నా చిన్న ఏజ్లో నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిరూపిస్తాను. 4 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకాలన్నీ తీస్తాం. అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ, ఒక నిధులు కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక SNDP డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లనే HMWS వాటర్ వర్క్స్ కానీ, ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి. ఇప్పుడు గతంలో మా మదరు సర్పంచ్ ఉన్నప్పుడు, నరసింహరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోడుప్పల్లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం. అప్పటిది ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానో ఉంది. సో ఇప్పుడున్న 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్తగా అందరూ వచ్చారు. అంటే జన సమీకరణ పెరిగింది. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది నివసిస్తారు. ఇక్కడ సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్లో 100% డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ వర్క్స్, అట్లే రోడ్స్, ఇవన్నీ 100% మేము చేస్తాం. ఇంకోటి ఏంటంటే మా గతంలో ఇక్కడ మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం అతను తెలుసు, సీఎం గారికి తెలుసు. కాబట్టి మేము అందరం కలిసి పోయి రిక్వెస్ట్ చేసి సీఎం గారిని ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం. అలానే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకి ఒక మంచి మాట ఏంటంటే ఇప్పటి నుంచి బోడుప్పల్లో తాయ్ బజార్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నివసించే వ్యక్తులందరూ ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ 100 గాయలు 150 గాయలు కొనుక్కున్న వాళ్ళు ఏదో చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ అందరూ ఉంటారు. సో వాళ్ళకి తాయ్ బజార్ లాంటిది ఇవాళకే ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా బోడుప్పల్లో తాయ్ బజార్ ఉండదు. నాకు సహకరించిన కార్పొరేటర్లు అందరికీ, స్పెషల్గా మా నరసింహరెడ్డి తాత గారికి, అలానే మా ఇన్ఛార్జ్ మా ఫాదర్ గారికి, అట్లనే మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 10 సంవత్సరాల నుంచి వెనుకబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని బట్టి మేయర్గా అజయ్ యాదవ్ గారిని, డిప్యూటీ మేయర్గా స్రవంతి గారిని ఇచ్చిన ఈ అవకాశం సీఎం గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ, అలాగే ఇక్కడ స్థానిక మేడ్చల్ ఇన్ఛార్జ్ జంగన్న గారికి, సుధీర్ అన్న గారికి, పార్టీ అధ్యక్షులకు మరియు ఇక్కడ ప్రతి ఒక్క కార్పొరేటర్కు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, తప్పకుండా మాకు ఇచ్చిన ఈ బాధ్యతని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రుణపడి బోడుప్పల్ అభివృద్ధి ఒక 10 సంవత్సరాల కింద ఒక స్కాచ్ అవార్డు వచ్చింది. మళ్ళీ మేయర్ గారు ఇప్పుడే డిసైడ్ చేశారు తాయ్ బజార్ చిరు వ్యాపారాలది. ఇలానే ప్రతి ఒక్క డిసిజన్ కార్పొరేటర్ సహకారంతో మేయర్ గారి వెనుకల ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేస్తూ, ప్రతి విషయానికి సహకరిస్తూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సీనియర్ పార్టీ నాయకులకు, మహిళలకు, యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. నూతనంగా ఎన్నుకున్న మేయర్ గారికి మరియు అందరు కార్పొరేటర్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ, మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అండి. ఏదైతే నా పైన పెట్టుకున్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని, అలాగే మన బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ని ఈ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాలు కానీ ముందుకు తీసుకెళ్తాను. మన మేయర్ గారు కార్పొరేటర్ సహకారాలతో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.